పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాలతో అన్నదమ్ములను సోదరి హత్య చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పక్షపాతంతో మృతి చెందిన తండ్రికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం అన్నని తమ్ముణ్ణి హత్య చేపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్గా పనిచేసి పక్షపాతంతో మృతి చెందాడు పౌల్ రాజు. ఆయన పిల్లల ముగ్గురి మధ్య ఆర్థిక వ్యవహారాల్లో వివాదం చెలరేగింది. ఈ సమయంలో తన అన్నని తమ్ముడిని పక్కకు తప్పిస్తే వచ్చే డబ్బు ఆస్తి మొత్తం తనకే చెందుతుందని ఆశపడింది కృష్ణవేణి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణవేణి అన్న గోపీకృష్ణ బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి విధులకు గైర్హాజరు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అన్న గోపీకృష్ణను తమ్ముడు రామకృష్ణను కృష్ణవేణి హత్య చేయించిందని ఆరోపణలు రావడంతో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాలతో అన్నదమ్ములను సోదరి హత్య చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పక్షపాతంతో మృతి చెందిన తండ్రికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం అన్నని తమ్ముణ్ణి హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్గా పనిచేసి పక్షపాతంతో మృతి చెందాడు పౌల్ రాజు. ఆయన పిల్లల ముగ్గురి మధ్య ఆర్థిక వ్యవహారాల్లో వివాదం చెలరేగింది. ఈ సమయంలో తన అన్నని తమ్ముణ్ణి పక్కకు తప్పిస్తే వచ్చే డబ్బు ఆస్తి మొత్తం తనకే చెందుతుందని ఆశపడింది కృష్ణవేణి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, ఈ హత్యకు కారణం ఆస్తి వివాదంగా తెలుస్తుంది. ఆస్తి గొడవలతో పాటు ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా అదృశ్యం అవడం జరిగింది. ఇందులో ఎవరైతే గోపీకృష్ణ ఉన్నాడో గోపీకృష్ణ బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతను డిసెంబర్ 10వ తేదీ నుంచి కనిపించడం లేదు, అదృశ్యం అయిపోయాడు. అదే విధంగా రామకృష్ణ అనేటువంటి సోదరుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా నవంబర్ 26వ తేదీ నుంచి అదృశ్యం అయిపోయాడు. వీళ్ళిద్దరిని ఎవరైతే ఆమె సోదరు ఉందో కృష్ణవేణి ఆమె చంపించింది అనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే దీని వెనకమాల కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అన్నదమ్ములు కానీ తర్వాత సోదరి కృష్ణవేణి ఉన్నారో వాళ్ళ తండ్రి పోలురాజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఇప్పుడు అతనికి 2 ఇల్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అక్కడ నకరికల్లు ప్రాంతంలో. ఆ ఆస్తి వివాదాల నేపథ్యంలోనే వీళ్ళిద్దరు కూడా అదృశ్యమయ్యారు, హత్య గావింపబడ్డారనేటువంటి ఆరోపణలు.